హాయ్, హలో, నమస్తే. మన వయస్సుని తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన యొక్క శరీరం కాంతివంతంగా కనిపించాలని, లేదా చిన్నగా కనిపించాలని, ఏజ్‌లెస్‌గా కనిపించాలని చాలామంది అనుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటారు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనము యాక్చువల్‌గా మన బాడీని మనం అర్థం చేసుకోవాలి. మన ఏజ్‌ని మనం వెనక్కి తీసుకెళ్ళాలి. మన ఏజ్‌ని తగ్గించుకోవాలి. లేదంటే ఒక్క స్టేజ్‌లో ఆపొచ్చు అని మనకు నిజంగా అసలు మన బాడీ యొక్క స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకోవాలి. మన బాడీ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఏజ్ పెరుగుతుంది అనేది మనం గమనించాలి ఫస్ట్. సో ఫ్రెండ్స్, మన బాడీ అనేది ఒక ఎనర్జీ అనమాట. మనం చూస్తున్న బాడీ అనేది ఎనర్జీ. ఎనర్జీ అని ఎందుకు అంటున్నానంటే, ఒకసారి మీరు వెనక్కి వెళ్తే మనము తల్లి గర్భంలో ఒక శుక్రకణము, ఒక అండం ద్వారా మొదలైన జర్నీ ఒక పెద్ద శరీరంగా మారినాం మనం. అంటే మన యొక్క శరీరం అంతా కూడా కంప్లీట్గా ఎనర్జీ ద్వారానే మేనిఫెస్ట్ అయింది. ఒకటి ఫస్ట్ విషయం. ఈ ఎనర్జీ అనేది ఎప్పుడు మెయింటెనెన్స్లో ఉంటేనే మన శరీరం అనేది కాంతివంతంగా, ఏజ్లెస్గా ఉంటుంది. ఎనర్జీని ఎలా మనం మెయింటైన్ చేయాలి మరి అంటే దానికోసం రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏంటంటే, మనము అలాంటి యాటిట్యూడ్, అలాంటి థాట్లతో కొంత సమయం మనము కేటాయించాలి. మన శరీరము యవ్వనంగా ఉన్నట్లుగా, స్ట్రక్చర్ ఈ విధంగా ఉన్నట్లుగా మనం ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని దాంతో ధ్యానం చేయాలి. దాంతో కూర్చోవాలి మనం అలాగా. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకోసం అంటే మీ బాడీ మీ ఆలోచనకు అనుగుణంగానే, మీ నమ్మకాలకి అనుగుణంగానే మీ బిలీఫ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది మూవ్ అవుతుంటుంది, అలాగా తయారవుతుంటుంది. మనము చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు ముసలి అవుతారు, ప్రతి ఒక్కరు చనిపోతారు, ప్రతి ఒక్కరికి ఏజ్ అనేది పెరుగుతుందని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కనుక అలాగా మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేసేసింది. దాని ద్వారా అది మన మైండ్లో ఉండడం వల్ల అది మెల్లిమెల్లిగా మన యొక్క శరీరం ఎనర్జీస్ అనేవి తగ్గిపోవడం, ఎనర్జీ సెంటర్స్ అనేవి కణ విభజన జరగకపోవడం, మళ్ళీ కొత్త కణాలు పుట్టకపోవడం వల్ల అలాగా మన శరీరం అనేది క్షీణిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటపడతామో, మనము శాశ్వతమైన వాళ్ళమని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎన్నో బుక్స్లో రాయడం జరిగింది దీనికి సంబంధించి, మన శరీరం సంబంధించింది. మన శరీరం అనేది నార్మల్ బాడీ కాదు, కంప్లీట్గా కాంతి శరీరం. ఇది మనకు కనిపిస్తున్న ఫిజికల్ బాడీ కంప్లీట్గా కాంతి శరీరం. ఇది కాంతి శరీరంగా మారినప్పుడు మనకు అర్థమవుతుంది మన శరీరం యొక్క కెపాసిటీ అనేది. దానికి ఎలాంటి కమాండ్స్ మనం ఇస్తామో, ఎలాంటి థాట్ ఇస్తామో అలాగా ఆ శరీరం మారుతుంది. మీరు లావవచ్చు, సన్నగా అవ్వచ్చు, మీరు చిన్న పిల్లల్లాగా మన శరీరం కనిపించేట్టుగా చేసుకోవచ్చు, కంప్లీట్గా కాంతివంతంగా మన శరీరాన్ని చేసుకోవచ్చు. రకరకాలుగా మన శరీరంలో ఎనర్జీని మెయింటైన్ చేయగలిగితే మనం రకరకాలుగా మార్చుకోవచ్చు. సో దీనికి సంబంధించి చాలా చాలా టీచింగ్స్ అనేవి ఉన్నాయి. చాలా మన బ్రెయిన్ని కంప్లీట్గా మనం వాష్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడున్న ఇలాంటి మైండ్ సెటప్తో ఉంటే మన ఏజ్ అనేది ఎప్పటికీ తగ్గదు. సో చాలామందిని చూస్తుంటే కొంతమంది వాళ్ళు తొందరగా ముసలితనం రాదు వాళ్ళకి. ఎందుకోసం అంటే వాళ్ళు అలాంటి థింకింగ్లో ఉంటారు కాబట్టి. ఎందుకోసం అంటే ప్రతిదీ కూడా మన యొక్క ఆలోచనలు ఇక్కడ జీవ రసాయనిక చర్యలని జరుగుతాయి మన బాడీలో. ప్రతిదీ కూడా కెమికల్ రియాక్షన్. సో ఆ కెమికల్ రియాక్షన్స్ వల్లనే మన బాడీ అనేది క్షీణిస్తూ ఉంటుంది. మనం ఎలాంటి థాట్స్తో ఉంటామో అలాంటి సంబంధించినటువంటి రసాయనాలు మన బాడీలోకి రిలీజ్ అవుతాయి మన బ్రెయిన్ ద్వారా. సో మనం హ్యాపీగా ఉన్నట్లుగా, మనం యవ్వనంగా ఉన్నట్లుగా మనం బ్రెయిన్ని ట్యూన్ చేసుకుంటే, అలాంటి బ్రీతింగ్స్, అలాంటి కొన్ని ఆహార అలవాట్లు అలాంటివి మనం అలవర్చుకుంటే మనకి ఈజీగా ఈ యొక్క శరీరం అనేది ఎప్పటికీ క్షీణించకుండా, ఎంతోమంది యోగులను చూసాం మనం. సో అలాగా మనం ఉండొచ్చు. కొన్ని బ్రీతింగ్స్ చేస్తే, కొంత సాధన చేస్తే మీరు ఏ ఆహారం కూడా తీసుకోకుండా కూడా ఉండగలిగే స్టేజ్కి వెళ్ళిపోతారు. సో అలాగా మన శరీరాన్ని, మనం ఏజ్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మనలో ఆరోగ్యాన్ని అన్నింటినీ కూడా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. కాంతివంతంగా మన ఫేస్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో దీనికి కోసం కావాల్సింది కమిట్మెంట్, డెడికేషన్, పట్టుదల ఉంటే చాలు, ప్రయత్నం ఉంటే చాలు, ఈజీగా అవుతాయి. ఇదేం పెద్ద
గొప్ప విషయం కాదు, ఇదంతా సహజంగా మన లోపల ఉన్నటువంటి డిఎన్ఏలోనే ఉంది. ఇమోర్టల్ జీన్స్ అనేవి మన లోపల ఉన్నాయి. ప్రతి ఒక్కరు చనిపోతారని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ మనకు తెలియని విషయాలు మన డిఎన్ఏలో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి మనము అలాగా మన బ్రెయిన్ని సామాజికమైనటువంటి బాహ్యంగా వచ్చిన జ్ఞానాన్ని నమ్ముతూ చనిపోతున్నాము. మనం ముసలిగైతాం అనేది మనం బలంగా నమ్మడం వల్ల మనము మన జీవితాన్ని మనమే ఎండ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి క్లాసెస్ కావాలనుకున్నా, మీకు ఇలాంటి టీచింగ్స్ కావాలనుకున్నా, ఈ టెక్నిక్స్ కావాలనుకుంటే కాల్ చేయండి. ఓన్లీ పెయిడ్ క్లాసెస్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.